కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందంటే చాలా సీరియస్ ఉంటేనే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఓ మాట అంటే ఇక దాన్ని చేస్తాడు, కష్టమో నష్టమో. కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి ధమ్కి, మునుగోడు ప్రజల కోసం రాజీనామాకైనా సిద్ధమే, అవసరమైతే మళ్ళీ ఉప ఎన్నిక తెస్తానని వ్యాఖ్యలు. తనకు మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలని కామెంట్. తమ్ముడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి తెలియదు, తనకు సంబంధం లేని విషయాలు అడగొద్దని వ్యాఖ్యలట. చూసుకో, ఇక భారత్ను బెదిరించడం సరికాదు, అది దాని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే. భారత్పై ట్రంప్ సుంకాల మొదపై రష్యా సీరియస్, ఇండియా చమురు కొనుగోలుపై అమెరికా బెదిరింపులపై పుతిన్ మండిపాటు. బండి సంజయ్కి మరోసారి సిట్ నోటీసులు, ఎల్లుండి విచారణకు రావాలని సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని విజ్ఞప్తి. సిట్ నోటీసులపై బండి సానుకూల స్పందన, స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకారం. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక ఎవరు మళ్ళీ ఇల్లే. విపక్ష పార్టీల స్వీయ హాని ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని తప్పు చేశాయి, వాళ్ళ పార్టీలను వాళ్ళే దెబ్బతీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక తీర్మానం. మోడీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు. ఇంకా ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, ఒక్కసారిగా కొండలపై నుంచి ఉప్పొంగిన కీర్ గంగా. ఉత్తరకాశీని ముంచెత్తిన వరదలు, కొట్టుకుపోయిన దరాలి గ్రామంలో ఇల్లు. 12 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతైన వారిలో 10 మంది జవాన్లు. సహాయక చర్యలు ముమ్మరం. సీఎం పుష్కర్ సింగ్ ధామీకి మోడీ అమిత్ షా ఫోన్. ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా, కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడి. ఇక కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇటీవల ఆయన ఇంట్లో సిబిఐ సోదాలు. సిబిఐ రైడ్స్ తర్వాతే సత్యపాల్ ఆసుపత్రి పాలు. సత్యపాల్ గవర్నర్గా ఉన్నప్పుడే పవర్ ప్రాజెక్ట్ టెండర్లో అవినీతి ఆరోపణలు. అదేమో కానీ ఇంకా ఈ పుల్వామా దాడికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటపెట్టిన ఆయన గవర్నర్ ఉండేప్పుడు. గత సర్కార్లో రేషన్ కార్డుకే దిక్కులేదు. కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. మేము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఆరాంఘర్లో అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ అట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,